కడుపు నిండా తినాలని ట్రై చేయకండి నైట్ టైంలో. నిద్ర రావాలి అనుకుంటే కడుపు నిండా కాదండి, కడుపు ఎంటీ పెట్టండి. నైట్ డిన్నర్ ఎర్లీగా చేయండి, కొంచెం తక్కువ క్వాంటిటీలు తీసుకోండి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. తీసుకొని అబ్జర్వ్ చేయండి, ఒక 4 వారాలు ఆటోమేటిక్గా స్లీప్ అనేది సెట్ అయిపోతుంది. మన బాడీకి మినిమం 8 to 6 అవర్స్ ఖచ్చితంగా కావాలి. అది కాకుండా ఇంకా డీప్ స్లీప్ కావాలనుకుంటే నైట్ 11 o'clock నుంచి 3 గంటల వరకు 3 o'clock వరకు డీప్ స్లీప్ ఉండాలి. ఇది లివర్ గాల్ బ్లాడర్ యొక్క టైమింగ్ అనమాట. ఈ టైంలో ఎప్పుడైతే డీప్ స్లీప్ ఉంటుందో మనకు కావాల్సిన మైండ్, బ్రెయిన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఫంక్షన్ అయ్యి బాడీ అనేది రిలాక్స్ చేస్తుంది. దీనికి ఆయుర్వేదంలో మంచి మంచి రెమెడీస్ ఉంటాయి. ఒక ఫార్ములా చెప్తాను. జటమాన్సి అని చెప్పేసి ఒక రూట్ అనమాట. ఆ రూట్ని ఒక 3 ఏళ్ళకి వచ్చి 3 fingers వచ్చినంతగా ఒక గ్లాస్ వామ్ వాటర్లో వేసుకుని తాగడం వల్ల బాడీ అనేది, మైండ్, నర్వస్ సిస్టమ్, మజిల్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా రిలాక్స్ అయ్యి ప్రాపర్గా నిద్ర పడుతుంది అనమాట. ఈ నిద్రలో లివర్ కూడా సెట్ అవుతుంది. లివర్ కూడా సెట్ అవ్వడం వల్ల బాడీలో టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. మార్నింగ్ ఫ్రీగా మోషన్ అవుతుంది. కాబట్టి కొన్ని ఫార్ములాస్ ఆయుర్వేదంలో అద్భుతమైన ఫార్ములాస్ ఉన్నాయి. అవి వాడకంలో లేక చాలామందికి నిద్రకు ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల నర్వస్ సిస్టమ్ దెబ్బతీస్తుంది. ఇదే ఆయుర్వేదంలో ఈ జటమాన్సి అనే వాడడం వల్ల, ఒక రూట్ని పౌడర్ వాడడం వల్ల, ఒక పద్ధతిలో వాడడం వల్ల నర్వస్ సిస్టమ్ని ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా మన మెమొరీ పవర్ని కూడా పెంచుతుంది. కాబట్టి ఇలాంటి ఆయుర్వేద వైద్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. వీటి విలువలో ఏందనేది తెలుసుకోండి. ప్రతిదీ గూగుల్లో చూస్తే దొరకదండి ఇన్ఫర్మేషన్. నాలెడ్జ్ అనేది మన సబ్ కాన్షియస్ నుంచి వచ్చేది.